భారతదేశపు సాంస్కృతిక వారసత్వంలో ఎన్నో పండుగలు మనకు ఆధ్యాత్మికతను, ఆనందాన్ని, ఐక్యతను పెంచుతాయి. అలాంటి పవిత్రమైన పండుగల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి ఒకటి. ఇది కేవలం ఆధ్యాత్మిక వేడుక మాత్రమే కాదు, జీవన తత్వానికి, భక్తి వైభవానికి, ధర్మస్వరూపానికి ప్రతీకగా నిలుస్తుంది. ఎందుకంటే ఈరోజు మనం యుగయుగాల క్రితం భూమిపై అవతరించిన విష్ణువు 8వ అవతారుడైన శ్రీకృష్ణుడి జన్మదినాన్ని ఆరాధిస్తూ ఈ పండుగ జరుపుకుంటాము. మహాభారతంలో ధర్మరక్షకుడిగా, గీత ఉపన్యాసకుడిగా, గోపికల మనసులను రంజింపజేసిన వంశీనాథమూర్తిగా, స్నేహమూర్తిగా, దౌత్యవేత్తగా, సర్వకాలిక ఆదర్శంగా నిలిచిన శ్రీకృష్ణుని అవతార గాథ ఒకవైపు ఆధ్యాత్మికమై ఉంటే మరొక వైపు సామాజికంగా మానవత్వానికి దిశానిర్దేశం చేసింది. భగవంతుడు ఎందుకు అవతరించాడన్న ప్రశ్నకు సమాధానం గీతలోనే లభిస్తుంది. ధర్మ సంస్థాపనాయ సంభవామి యుగే యుగే అని ఆయన చెప్పిన మాటలు ధర్మపాలన కోసం, దుష్టుల నిగ్రహం కోసం, సజ్జనుల పరిరక్షణ కోసం ఆయన భూమిపై అవతరించారని తెలియజేస్తాయి. అందుకే జన్మాష్టమి కేవలం భక్తుల ఉత్సవం కాదు, మానవ సమాజానికి ఒక స్మరణ దినం. మధురలోని కారాగారం నుండి కంసుడి నిరంకుశ పాలన వల్ల కలిగిన భయానక పరిస్థితుల్లో అష్టమి తిథి రోహిణీ నక్షత్రంలో వసుదేవుడు దేవకీ దంపతులకే ఈశ్వరుడు జన్మించిన సందర్భం ఒకవైపు ఆధ్యాత్మిక అద్భుతం కాగా, మరొక వైపు సామాజిక సంక్షేమానికి కొత్త వెలుగు ప్రసరించింది. ఆ రాత్రి జైలు తలుపులు తామరతీగల్లా తీయబడి, గంగానది వరద తగ్గి, యమునా వీణ వాయిస్తున్నట్లుగా ప్రశాంతంగా మారి, వసుదేవుడి గోకులానికి రక్షించడానికి సహకరించిన అద్భుత దృశ్యం మనం చదివినప్పుడు, వినినప్పుడు మానవ జీవితంలో దేవుడు ఎప్పటికీ తోడుగా ఉంటాడన్న విశ్వాసం బలపడుతుంది. అంతేకాక ఆధ్యాత్మిక పరిరక్షణ మాత్రమే కాక సామాజిక మార్పుకు కూడా ఇది దారి చూపుతుంది. జన్మాష్టమి రోజు ఉపవాసం, జాగరణ, గోపికల గీతాలు, గోపాలకుల ఆటలు, దహిహండి, కృష్ణలీలల ప్రదర్శన, భజనలు, కీర్తనలు, గీతా పారాయణం వంటివన్నీ కేవలం భక్తిపూర్వకంగా కాకుండా మనసును పరిశుభ్రం చేసి ధర్మపదంలో నడవడానికి దోహదం చేస్తాయి. కృష్ణుడి బాల్య క్రీడలు మనలో ఆనందాన్ని నింపగా, ఆయన గోపికలతో చేసిన రాసలీల మనసులోని ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలుస్తుంది. మనం కృష్ణుడిని కేవలం దేవుడిగా మాత్రమే కాకుండా మిత్రుడిగా, తాత్వికుడిగా, గురువుగా, మార్గదర్శిగా పూజిస్తాం. అందుకే ప్రతి సంవత్సరం జన్మాష్టమి రాత్రి అర్ధరాత్రి వరకు జాగరణ చేస్తూ, కృష్ణుని జన్మగాథను పునరుక్తం చేస్తూ, కీర్తనలు పాడుతూ గోకులానుభూతిని ఆస్వాదిస్తాము. ఈ ఉత్సవం వల్ల చిన్న పెద్ద, ధనిక బీద అన్న తేడా లేకుండా అందరూ ఒకే చోట చేరతారు. దైవభక్తి ముందు సమానత్వాన్ని, సోదరభావాన్ని పొందుపరుస్తారు. మహాభారతంలో కృష్ణుడు ఇచ్చిన గీతోపదేశం కర్మణే వ్యాధికారస్తే అనే వాక్యం ఈరోజు కూడా మానవ జీవనానికి పాఠం చెబుతుంది. కర్మను చేయమని, ఫలితాలపై ఆశ పెట్టుకోకూడదని చెప్పిన ఆ తాత్విక బోధ నేటికి సజీవంగా ఉంది. అందుకే జన్మాష్టమి రోజున గీతా పారాయణం అత్యంత ముఖ్యంగా పరిగణించబడుతుంది. దహిహండి అనే ఆటలో యువకులు కట్టి ఉంచిన మజ్జిగ పాత్రను పగలగొట్టడం ద్వారా కృష్ణుడి బాల్య చేష్టలను గుర్తు చేసుకుంటారు. ఇది ఐక్యత, ధైర్యం, జట్టు స్ఫూర్తి, ఆనందాన్ని మనకు నేర్పుతుంది. అంతేకాక దైవం కోసం చేసిన కృషి ఎప్పుడూ వృధా కాదని కూడా తెలియజేస్తుంది. ఈ రోజున ఆలయాలలో ప్రత్యేక అలంకరణలు, పుష్పాలంకారాలు, వందనాలు బృందావన వాతావరణాన్ని గుర్తు చేస్తాయి. చిన్నపిల్లలను శ్రీకృష్ణ వేషధారణలో చూడడం భక్తుల మనసును పులకరింపజేస్తుంది. కృష్ణుడు బాల్యంలో వెన్న, పెరుగు దొంగలించి తినాడని ఆ చెప్పబడిన కథలు నిజానికి అమాయకత్వం, స్వేచ్ఛ, ఆనందాన్ని సూచిస్తాయి. అంటే మనిషి జీవితంలోనూ సంతోషం అనేది పంచుకోవడంలోనే ఉందన్న సందేశాన్ని అవి ఇస్తాయి. ఆయన గోపికలతో చేసిన ఆటలు మనిషి, దైవం మధ్య ఉన్న సంబంధానికి, భక్తి సంబంధానికి ప్రతీక. రాధాకృష్ణుల సంబంధం ఆధ్యాత్మికంగా ఆత్మ పరమాత్మల సంయోగం అని పరిగణించబడుతుంది. అందుకే భక్తి ఉద్యమాలలో కృష్ణుడి గీతాలు, కీర్తనలు అగ్రగణ్యంగా నిలుస్తాయి. ఈ పండుగలో ఉపవాసం పాటించడం ద్వారా మనిషి శరీరాన్ని శుద్ధి చేసుకోవడం, మనస్సును నియంత్రించడం, దేవునిపై ఏకాగ్రత పెంచుకోవడం జరుగుతుంది. అంటే
కృష్ణాష్టమి కేవలం ఉత్సవమే కాదు, ఒక ఆధ్యాత్మిక సాధన కూడా. శ్రీకృష్ణుడు సమాజానికి చెప్పిన పాఠాలు ఏ విధంగా ఉన్నాయంటే, మాతృదేవోభవ పితృదేవోభవ, సత్యమేవ జయతే, ధర్మం రక్షించబడితే మనిషి రక్షింపబడతాడు. ఈ తాత్విక బోధలు కూడా ఈరోజు సమాజంలో సమానత్వానికి, న్యాయానికి పునాది. జన్మాష్టమి ఉత్సవం వల్ల పల్లెపల్లెల్లో, పట్టణంలో, దేశమంతా సంతోషం వ్యాపిస్తుంది. ఇది కేవలం హిందువుల పండుగే కాక భారతీయ సాంస్కృతిక స్ఫూర్తికి ప్రతీకగా నిలుస్తుంది. అందుకే ఈ పండుగను మన భక్తిపూర్వకంగా జరుపుకుంటూ కృష్ణుడి బోధనలను మన జీవితంలో ఆచరించుకోవడం అత్యంత ముఖ్యమైనది. ఎందుకంటే కృష్ణుని గీతా జ్ఞానం, ఆయన ధర్మబోధలు, ఆయన జీవిత మనిషికి శాశ్వత మార్గదర్శకం. మన జీవితంలో ఎదురయ్యే కష్టాలను అధిగమించే శక్తి, సమాజంలో న్యాయం నిలబెట్టే బలం, కృష్ణుని అవతారం మనిషికి ధైర్యం, భక్తి, ఆనందం, ధర్మం, స్నేహం అన్నింటినీ అందించింది. అందుకే ప్రతి సంవత్సరం జన్మాష్టమి వేడుక మనకు ఒక కొత్త ఆరంభానికి దారి చూపుతుంది. కష్టాల్లోనూ భగవంతుని స్మరించమని, న్యాయం కోసం కృషి చేయమని, ఆనందాన్ని పంచుకోవాలని గుర్తు చేస్తుంది. ఈ ఉత్సవం ఎప్పటికీ సజీవంగా సమాజానికి మార్గదర్శనంగా నిలుస్తుంది. కృష్ణుడు మనకు చూపిన భక్తి, ధర్మం, స్నేహం, తాత్విక బోధనలు శాశ్వతమైనవి. గీతలో చెప్పినట్టు కర్మణ్యే వాధికారస్తే అనే వాక్యం నేటికి జీవన మంత్రంగా ఉపయోగపడుతుంది. కృష్ణుడు అవతరించిన కారణం, ధర్మ సంస్థాపన నేటి సమాజానికి అవసరమే. ఈరోజు ఉపవాసం, జాగరణ మనసును పవిత్రం చేస్తాయి. కృష్ణుని ఆరాధన జీవనానికి ధైర్యం, భక్తి, ఆనందం ఇస్తుంది. అందుకే జన్మాష్టమి ఎప్పటికీ మనకి ఒక ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వానికి జీవ ప్రతీకగా నిలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.